ఫ్రెండ్స్, కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు ఏవైతే ఊహించలేమో, ఏవైతే జరగకూడదు అని భావిస్తామో అట్లాంటివి జరిగినప్పుడు తప్పకుండా ప్రస్తావనార్హమవుతాయి. అవన్నీ ప్రస్తావించుకోక తప్పని పరిస్థితి. ముఖ్యంగా నిన్ననే మనం మాట్లాడుకున్నాం. షర్మిలారెడ్డి, బొరుసుపల్లి షర్మిలారెడ్డి, ఆవిడ భర్త ఇంటి పేరు బొరుసుపల్లి అనిల్ కుమార్, అట్లా బొరుసుపల్లి షర్మిలారెడ్డి. ఆమె ఈ రోజు పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనుచరులు, అభిమానులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ కూడా కలిచివేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఆమె దాదాపుగా 50 సంవత్సరాల పాటు అన్నతో కలిసిమెలిసి పెరిగి పెద్దదై ఒకే ఇంట్లో ఉంటూ ఒకే భావాలు పంచుకుంటూ కలివిడిగా ఉన్నటువంటి సోదరి అనుచిత భాషణలు చేసిన తర్వాత, అసభ్య పదజాలంతో వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసిన తర్వాత నిజానికి ఏ సోదరుడైనా తట్టుకోవటం కష్టమే. అదే ఆవేశపూరితమైనటువంటి వ్యక్తి అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయి ఉండేవాడేమో. కానీ చాలా ఓర్పు, నేర్పు, శాంత స్వరూపం, పరిస్థితుల పట్ల అవగాహన, ఎలా స్పందించాలన్న విషయము తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ అంశాన్ని ఆయన సున్నితంగా వదిలిపెట్టేశారు. ముఖ్యంగా ఆస్తి పంపకాలు కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవచ్చు, గొడవలు జరగచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సోదరుణ్ణి సంబోధించే విషయంలో కూడా ఆమె చాలా అనుచితంగా ప్రవర్తించారు. ముఖ్యంగా తన కుమారుడి వివాహ నిశ్చితార్థానికి పిలిచినప్పుడు అందరినీ, వచ్చిన విఐపీలు అంటే ప్రముఖులందరినీ ఎదురేగి మరి తీసుకొచ్చి వారి పక్కన నిలబడి ఫోటోలు దిగినటువంటి షర్మిల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖం చాటేసి వెనక్కి వెళ్ళిపోయింది ఆమె భర్త. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో వచ్చి తన పక్కన నిలబడమని పలుసార్లు కోరినా కూడా రాకుండా వెనకనే ఉండిపోవడంతోనే అర్థమైపోయింది. చాలామంది ఆ కుటుంబ అభిమానులు, రాజశేఖర రెడ్డి కుటుంబ అభిమానులందరికీ వీరి మధ్య వైరం, వీరి మధ్య వైరుధ్యాలు చాలా దూరం వెళ్ళిపోయాయి. అవి సఖ్యత కుదర్చలేనంతగా ముదిరిపోయాయని ఆ ఉదంతం చూసిన తర్వాత, ఆ పరిణామాలు వీక్షించిన తర్వాత అందరికీ అర్థమైపోయాయి. అది జరిగిన 1-2 రోజుల్లోనే వాళ్ళ పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని సంబోధించడం నిజంగా ప్రతిపక్షాల చేతుల్లో, ముఖ్యంగా ప్రతిపక్ష మీడియా, పచ్చ మీడియా చేతుల్లో ఆమె కీలుబొమ్మగా మారారా అనిపించింది. ఎస్, ఈ జగన్ రెడ్డి అనే పదాన్ని సృష్టించిన వ్యక్తి పచ్చ మీడియాకు సంబంధించిన ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ మునగాడు. ఆయన ఈ పదాన్ని సృష్టించిన తర్వాత ప్రతిపక్షం దీన్ని విస్తృతంగా, విరివిగా వాడటం మొదలుపెట్టింది. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని సంబోధించరు. ఆ సాహసం ఎవరు చేయరు. జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు, రాజశేఖర రెడ్డిని ఎలా రాజశేఖర రెడ్డి గారు అంటారో జగన్మోహన్ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు. కానీ జగన్ రెడ్డి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించే
తీరుకి బీజం వేసిన వ్యక్తి ఆ పత్రికాధిపతి. ఇవాళ షర్మిల ఆ రకమైన సంబోధనతో అనేక రకాల వక్రభాష్యాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఒక సందర్భంలో అసలు ఆమెకి ప్రోటోకాల్ ఏముంది? ఆమె షీఈ్ నాట్ ఈవెన్ ఏ సర్పంచ్, విలేజ్ సర్పంచ్, వార్డు మెంబర్ కూడా కాదు. అటువంటి వ్యక్తికి, ఒక ప్రజాప్రతినిధి కాని వ్యక్తికి ప్రోటోకాల్ ఏముంటుంది? ఉండదు కదా. ఆమె భారీ వాహనాల క్యాన్వాయ్తో విజయవాడ వీధుల్లో విహరించాలనుకున్నప్పుడు విజయవాడ వీధులన్నీ ఇరుకు రోడ్లు, ఏదో 100 ఫీట్లు 200 ఫీట్ల రోడ్లు ఏమి లేవు అక్కడ. సో అందువల్ల పోలీసులు విడతల వారీగా మొదటి విడత ఒక 4, తర్వాత ఒక 5, తర్వాత ఒక 10 ఇట్లా వాహనాల్ని పంపించడానికి ఆపినప్పుడు పెద్ద వీరంగం సృష్టించారు. ఆమె నడి రోడ్డు మీద కూర్చొని. నియంత ప్రభుత్వం నడుస్తోంది రాష్ట్రంలో. ఎవరు నియంత? జగన్మోహన్ రెడ్డి చెప్తారా వాహనాలను ఆపేమని? ఎవరు చెప్తారు? ఏ మినిస్టరు చెప్పడు, ఏ ప్రజాప్రతినిధి చెప్పడు. పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా ఎక్కడ కూడా పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉండకూడదని విడతల వారీగా వాహనాలను పంపించారు. ఇంత మాత్రానికి అంత రగడ చేయాలా, రచ్చ చేయాలా? అది అయిపోయింది. పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత 10 ఏళ్ల కాలంలో, అంటే 2014 నుంచి 2024 మధ్య 2 ప్రభుత్వాల కాలంలో ఎవరు ఏమీ చేయలేకపోయారు అంటూనే చంద్రబాబు పేరు ఉచ్చరించకుండా కేవలం జగన్ రెడ్డి చేయలేకపోయాడు. ఉదాహరణకి ప్రత్యేక హోదా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక దీక్షలు చేశారు, ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన. అట్లాగే అధికారం పంచుకున్నటువంటి మంత్రుల్ని రిజైన్ చేయమని కోరారు. రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు వేరుగా ఉన్నాయి. ఒక బ్రూట్ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆయన ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆ విషయాన్ని ఆయన మొదటి రోజే చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఒక బ్రూట్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనం డిమాండ్ చేయలేము, ఏదో విధంగా అనునయంతో సాధించుకోవాలి తప్ప మనం ఎక్కడ చొక్కా పట్టుకొని కాళ్ళు పట్టుకొని అడిగే పరిస్థితి లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా తన పాలనా కాలంలో 5 ఏళ్లలో అనేక రకాల పథకాలను కానీ లేదా అనేక బకాయిలను కానీ ప్రభుత్వంతో సఖ్యతతోనే, కేంద్రంతో సఖ్యతతోనే సాధించుకోగలిగారు, తెచ్చుకోగలిగారు. వాటన్నిటినీ ప్రజాపయోగ కార్యక్రమాలకి ఖర్చు పెట్టగలిగారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి వల్ల వచ్చేది ఏం లేదని అర్థమైపోయింది. ఎందుకంటే 2018 వరకు కేంద్రంలో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కేంద్రంతో ఘర్షణ వైఖరితో సాధించింది ఏంటి? కేంద్రం ₹1 కూడా ఇవ్వలేదు. చివరికి రాష్ట్రం అప్పులపాలైపోయినా కూడా పట్టించుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి కంటే కేంద్రంలో ఏ పార్టీ అన్నా ఉండని, అది బీజేపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ, ఎవరన్నా ఉండని, వీలైనంత వరకు సఖ్యతతోనే మనకు కావాల్సినవి సాధించుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి వైఖరి. ఆ వైఖరిలో వెళ్తున్నారు. మరి ప్రత్యేక హోదా విషయం ఎప్పుడు తేలాలి? 2014 నుంచి 19 లోపు తేలిపోవాలి. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు డ్యూయల్ రోల్ పోషించారు. ముందేమో అసలు ప్రత్యేక హోదా సంజీవనే కాదు, అదంటే ఎవడన్నా అరెస్ట్ చేస్తాను అన్నవాడు, తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, ఆ ప్యాకేజీ కూడా రాలేదు, నిలువునా ముంచేశారు. ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం ముందు మోకరిల్లడం, లేదా బిచ్చబడినట్టు అడుక్కోవడమా, లేదా ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి సాధించుకోవడమా, లేదా చొక్కా పట్టుకొని డిమాండ్ చేయడమా? మూడిట్లో ఆయన ఎంచుకున్న మార్గం మోడీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కన్విన్స్ చేసి తనకు కావాల్సినవి సాధించుకోవాలి. మరి ప్రత్యేక హోదా ఎట్లా వస్తుంది? ఏదైతే హిల్ ఏరియా ఉందో, అంటే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న క్లాజ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేమని బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పింది.
ఇప్పుడు షర్మిల ఇక్కడ రోడ్ల మీద వచ్చి మైకు పట్టుకొని మాట్లాడే బదులు ఎస్ ఢిల్లీ వెళ్ళి కేంద్రంలోనే నిలదీయచ్చు కదా. ఇప్పుడు ఆమె ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలు కదా. సో ఇలాంటివన్నీ పోలవరం కాలేదంటానికి జరిగింది ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. 2 కాఫర్ డ్యామ్స్ కట్టి, అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విచిత్రమైన పరిస్థితులు పోలవరం విషయంలో ఉన్నాయి. ఒక నదిని దారి మళ్లించాలి, ఇది ఎక్కడ ఉండదు. ఒక నదిని దారి మళ్లించి డ్యాంలోకి ప్రవేశపెట్టాలి. అందుకోసం ముందుగా ప్రాజెక్టుకు ముందుగా కాఫర్ డ్యామ్, వెనక కాఫర్ డ్యామ్ కట్టి అప్పుడు రిటైనింగ్ వాల్ కట్టాలి. కానీ కాఫర్ డ్యామ్స్ కాకముందే రిటైనింగ్ వాల్ కడితే అది వరదలకి మొత్తం ధ్వంసమైపోయింది. ఇంత జరిగినా, ఇన్ని టెక్నికల్ విషయాలు తెలిసినా దీన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఏం చేయమంటారు? ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ పనికిరాదు కాబట్టి మీరు కొత్తది కట్టమంటారా, లేకపోతే దాన్నే బాగు చేయాలా ఏంటని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అసలు దాని గురించిన అవగాహనే లేకుండా పోలవరం ఎందుకు కాదు, ఒకటి కాదు ఆమె వేసినటువంటి ఉదాహరణకి రాజధాని ఏదమ్మా, రాజధాని ఉందా? రాజధాని ఉంది. ఉమ్మడి రాజధానిగా 2024 అంతం వరకు హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని లేదని ఎవరు చెప్పారు? ఆమె ఏమన్నా ఊహిస్తోందా? అది చట్టంలోనే ఉంది. రాజధాని ఉందా అంటే ఉంది. 2024 అంతం వరకు ఖచ్చితంగా హైదరాబాదు ఉమ్మడి రాజధాని లేదని మీరు ఎట్లా చెప్తారు? ఉందా 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 అని జనాన్ని. పోనీ అమరావతిని మీరు ప్రేమిస్తున్నారనుకుందాం. మీరు ప్రేమించే అమరావతిని ఎందుకు కట్టలేకపోయారు చంద్రబాబు నాయుడు? ఎందుకు పనులు చేయలేకపోయారు? చేసినవి కూడా అరకొరగా చేసి ఎందుకు వెళ్ళిపోయారు? మీరు ఎవరిని అడగాలి? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలాంటి లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను తలకెత్తుకోవడానికి ఆయన సిద్ధంగా లేదు. ముందు ప్రజా అవసరాలు, ప్రజా సంక్షేమం, దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో దానికోసం ఆయన తాపత్రయపడ్డారు. దానికోసం అష్టకష్టాలు పడి ప్రజల్ని ఆదుకోవడానికి, ముఖ్యంగా 2 ఏళ్ళు కరోనా పీరియడ్లో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని, ఎక్కడ తిండికి మాడి చావకూడదని, ఆకలి చావులు ఉండకూడదని నానా కష్టాలు పడి రకరకాల స్కీమ్స్ ద్వారా వాళ్ళకి డబ్బు అందజేశారు. అదెందుకు మీరు చూడదు దాన్ని? ఇంకో మాట అన్నారు, 10 లక్షల కోట్లు. 1కి 10 సార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 4,70,000 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఉన్నాయని పదే చెప్తున్నా కూడా మీరు ఏ లెక్కలు వేసి గుడ్డి లెక్కలతో వాడు ఎవరో రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఆంధ్రజ్యోతో, ఈనాడో, లేకపోతే మరొకళ్ళు రాసిచ్చిన చంద్రబాబు స్క్రిప్టో మీరు తీసుకొచ్చి 10 లక్షల కోట్లని ఎట్లా చెప్తారు? అర్థం లేనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. మీరు ప్రతిపక్ష కబంధ హస్తాల్లో చిక్కిపోయిన చిలకలా తయారయ్యారు. అదే చిలక పలుకులు వల్లే వేస్తున్నారు. దీనివల్ల మీకున్న క్రెడిబిలిటీ పెరుగుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోసం పోరాడతానని, తెలంగాణ గడ్డ మీదనే తన అంతిమ జీవితం గడిచిపోతుందని, చివరి క్షణాలు గడుస్తాయని చెప్పినటువంటి తాము తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ని ఎదిరించైనా సరే ఒక్క నీటి చుక్కను కూడా వదలకుండా సాధించుకొస్తారని చెప్పినటువంటి తాము ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడతారా? మీరు ఎన్ని మాటలు చెప్పారు తెలంగాణలో? తెలంగాణ ప్రజల్ని వంచారు, ద్రోహం చేశారు. ఒకటి కాదు, అనేక రకాల హామీలు ఇచ్చారు, అనేక రకాల అభిప్రాయాలను వెల్లడించారు. రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే వారందరినీ మీ వెంట నడవమని ప్రోత్సహించి వారందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నట్టేట ముంచి వెళ్ళిపోయారు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? మీ రాజకీయ చరిత్ర ఎప్పుడో తరతరాల నాటిది కాదు కదా, నిన్న మొన్న జరిగింది, కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి చరిత్ర. ఈ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని నమ్ముతారా? నమ్మి ఓట్లేస్తారా? ఇక 3వ విషయం,
అసంబద్ధంగా రాష్ట్రాన్ని విభజించారన్న కోపం, కసి, కక్ష కాంగ్రెస్ పైన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్ విభజనలో తమకు అన్యాయం జరిగిందన్న బాధలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఏ విధంగా మీరు కన్విన్స్ చేయగలుగుతారు? అసలు కాంగ్రెస్కి నిజంగానే ప్రేమ ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ పైన విభజన చట్టంలోనే పెట్టాల్సింది కదా, ప్రత్యేక హోదా లాంటివన్నీ కూడా. ఎందుకు పెట్టలేదు? సో ఇలాంటి అంశాలన్నిటికీ మీరు సమాధానం చెప్పలేరు. కానీ మీరు మీ సోదరుడి పైన చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యానాలు మాత్రం చూసిన తర్వాత చాలామంది అనుకుంటున్నది మీ తల్లిగారు కూడా క్షోభించి ఉండొచ్చు. ఎందుకంటే తన కొడుకుని ఆ విధంగా వ్యాఖ్యానించడం, విమర్శించడం ఏ తల్లి తట్టుకోలేదు. బయటి వాళ్ళంటేనే తట్టుకోలేదు. అందున తోడబుట్టిన సోదరి ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడాన్ని ఏ తల్లి కూడా జీర్ణించుకోలేకపోవచ్చు. తెలియదు మరి ఆమె అభిప్రాయం ఎలా ఉందో తెలియదు. కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు అనుసరిస్తున్న వైఖరి మాత్రం ఖచ్చితంగా తప్పని చెప్పుకోవాలి. ఆయన రాజకీయ జీవితానికి మీ వ్యాఖ్యానాలు కానీ, మీ వ్యంగ్యం కానీ, వెటకారం కానీ ఏ రకంగానూ దెబ్బ కొట్టే అవకాశం లేదు. ఆయన మరింత పెరిగే మార్గమే కనపడుతోంది. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.